ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం. కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనం పాటించాల్సిన కొన్ని నియమాలేంటి? ఏం చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహానికి మనం పాత్రలమవుతాము? అలాగే ఆంజనేయ స్వామి గుడిలో చెయ్యకూడని తప్పులేంటి? ఆంజనేయ స్వామికి సమర్పించాల్సిన విషయాలేంటి? అసలు వస్తువులేంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక్క లైక్ చేసినట్టయితే మేము ఎన్నో విషయాలను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాం అనమాట. మొదటగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా పాటించాల్సిన విషయం ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం వేసుకుంటే చాలా మంచిది. అయితే ఎరుపు రంగు వస్త్రమే వేసుకోవాలా, లేదంటే మామూలుగా వేరే రంగు బట్టలు వేసుకుంటే స్వామివారు అనుగ్రహించరా అంటే అది సమాధానం కాదు. ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం అనేది మంగళవారం నాడు మనం సాధారణంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం. అయితే మంగళవారం నాడు అంగారక గ్రహానికి ఎరుపు రంగు వస్త్రాలు ఇష్టం కాబట్టి ఆ గ్రహం యొక్క అనుగ్రహం కావడం కోసమే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనం ఎరుపు రంగు బట్టలు వేసుకున్నాం, లేదంటే ఎరుపు రంగు పువ్వులను సమర్పించినప్పుడు చాలా మంచిది. సాధారణంగా ఆంజనేయ స్వామి వారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం. అందుకనే మనం ఎక్కువగా ఎరుపు రంగు పువ్వులను పెడుతుంటాం. ఇక ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు ప్రదక్షిణలు చాలా మంది, మనం ఏ గుడికి వెళ్ళినా 1 చేస్తాం, 3 చేస్తాం, 6 చేస్తాం, 8 చేస్తాం. ఆ దైవానికి సంబంధించి, ఆ దేవతకు సంబంధించిన దాన్ని బట్టి మనం పూజిస్తుంటాం. కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం 5 ప్రదక్షిణలు చేయాలి. 5 కన్నా తక్కువ ప్రదక్షిణలు చేయటం అనేది అంత మంచిది కాదు. 5 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే చాలా మంచిదన్నమాట. 5 ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఓం హం హనుమంతే నమః అని మనం నిత్యం జపిస్తూ స్వామివారిని పూజించినట్టయితే చాలా మంచిది. అయితే స్వామివారికి ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వామివారి పాదాలను చాలా మంది తాకుతుంటారు. అది అస్సలు మంచిది కాదండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి పాదాల కింద భూత ప్రేత పిశాచాలు ఉంటాయన్నమాట. అందుకనే మనం ఖచ్చితంగా పాదాలను కాకుండా కేవలం ఆయన పట్టుకున్న గదని మాత్రమే, అంటే ఆయన చేతిని గాని అభయస్థాన్ని గాని చక్కగా దూరం నుంచి నమస్కరించుకున్నా కూడా మంచిదే. అయితే కాళ్ళకు నమస్కరించుకోవటం వల్ల ఆ భూత ప్రేత పిశాచాలు అనేవి మనతో వస్తాయి అని కొంతమంది పెద్దలు చెప్తుంటారు. అందుకనే ఆయన కాళ్ళను మనం నమస్కరించకూడదు, దూరం నుంచి నమస్కరించుకోవచ్చు. అంటే ఆయన కాళ్ళను మనం ముట్టుకోకుండా దూరం నుంచి అయితే మనం ఖచ్చితంగా నమస్కరించుకోవచ్చు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వామివారికి ఎప్పుడూ కూడా తమలపాకులు, అలాగే మనం తమలపాకులు సమర్పిస్తాం. తమలపాకుల మీద మనకి సింధూరాన్ని రాసిస్తారు మన పెద్ద వెళ్తే పండితులు, అక్కడ పూజారులు వాళ్ళు. అలాగే గారెల దండ, బూరెల దండ ఇట్లాంటివి సమర్పిస్తుంటారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మంగళవారం నాడు బూరెల దండ, శనివారం నాడు గారెల దండ సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వామి వారిని, అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి స్వామివారికి, ఆంజనేయ స్వామి వారికి. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు మినుములతో చేసిన గారెలు సమర్పించడం వల్ల కూడా శని దోషాలు, శని పీడలు అనేవి కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా పాటించాల్సిన విషయం ఏంటంటే, స్వామివారికి కనీసం 2-3 తమలపాకులని సమర్పించడం చాలా మంచిది. ఎందుకంటే స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. అలాగే ఆయన పాదాల దగ్గర పువ్వులు పెట్టడం కూడా మంచిది. అంటే మనం తాకి నమస్కారం చేసుకోవటం వల్ల భూత ప్రేత పిశాచాలు మనతో వస్తాయని కొంతమంది అంటూ ఉంటారు. కానీ దూరం నుంచి పువ్వులు పెట్టి నమస్కరించుకోవడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్